నమస్కారం. నేను మీ మానస. గురు పౌర్ణిమ విశేషాలని, దాంతోపాటు ప్రకృతి మనకి ఏ విధమైన అవకాశాన్ని, మన సాధకులకి మన జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం, ఒక నేచర్ నుంచి ఎలా వస్తుంది, దీన్ని మనం ఎలా మలుచుకోవాలి, అదే కాకుండా ఒక గురువు ప్రాముఖ్యత, మన జీవితంలో మనం వెళ్ళవలసిన గమ్యానికి, చేరుకోవలసిన దారులని దాటడానికి ఒక గురువు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తాడు ఒక మనిషి జీవితంలో. దాంతోపాటు గురువుని ఎక్కడ గుర్తించాలి, గురువు బయట ఉన్నాడా లేక నీ లోపలే ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఉంటే ఏం చేస్తాడు, ఆ గురువుకున్న పవర్స్ ఏంటి, పైగా ప్రకృతి కూడా దీనికి సహాయం చేస్తోందంటారు. అది ఏం సహాయము, దీన్ని నేను నా సాధనకి ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సాధనతో పాటు ప్రతి పౌర్ణమికి మన భూమిపైన గురుత్వాకర్షణ శక్తి, ఏదైతే గ్రావిటేషనల్ పుల్ ఉంటుందో, అది నీరు, జలం పైన ఎక్కువగా ఉంటుంది. మానవ శరీరంలో 70% వాటర్ ఉంటుంది. ఈ వాటర్ కాంటెంట్ అంటే ద్రవాలు, ఫ్లూయిడ్స్ మనిషి శరీరంలో 70% ఉంటాయి. ఈ 70% ఫ్లూయిడ్స్ పౌర్ణమి రోజు ఏమవుతుందంటే చంద్రుడి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పైకి లాగబడతాయి, పైకి పుల్. దీని అర్థం ఏంటంటే మన స్పైన్లో ఉన్న సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, వెన్ను భాగం నుంచి మన మెదడు వరకు ప్రవహిస్తున్న ఒక అద్భుతమైన ఈ రసము, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, ఈ ఆకర్షణ శక్తి వల్ల కింద నుండి పైకి ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం వల్ల ఏమవుతుందంటే మన మెదడులో పీనియల్ గ్రంథి, పీనియల్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఈ గ్లాండ్ని గనక ఈ ద్రవాలు రైట్ అమౌంట్లో టచ్ చేస్తే మనకి ఆజ్ఞా చక్రము యాక్టివేషన్ అవుతుంది. ఇది నేచర్, ఇది న్యాచురల్గా జరిగే ప్రక్రియ. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా ఎలా వెళ్తుంది, ఎలా ప్రవహిస్తుంది అంటే, ప్రాణశక్తి ఆటోమేటిక్గా పైకి ప్రవహించాలంటే దాని ఛానల్ ఏంటి తెలుసుకోవాలంటే, ముఖ్యంగా మీరు మన శరీరంలో ఉన్న ముఖ్య నాడీ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. పౌర్ణమి రోజు, పైగా గురు పౌర్ణిమ రోజు మీ లోపల ఉన్న ఆది గురువు మీ నాడీ వ్యవస్థలో పనిచేస్తూ సూక్ష్మంగా మీ సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేస్తూ, మీ సుషుమ్నా గుండా ఈ శక్తిని, జీవశక్తిని మీ కాన్షియస్ లెవెల్ని మీ స్పైన్ కింద నుండి పైకి ప్రవహింపచేసేలా చేసి, తద్వారా ఈ రసాయనాన్ని మీ బ్రెయిన్లో, మీ మెదడులో ఉన్న కణాలన్నిటినీ కూడా యాక్టివేట్ చేసి మీ ఆజ్ఞా చక్రాన్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది. ఆ నాడులేంటి, వాటి రహస్యం ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా మానవ శరీరంలో ఈడా నాడి అంటే ఎడమ వైపు ఉండే నాడి. దీని తత్వం ఏంటంటే మనస్సు, భావాలు, గతము, ఇవన్నీ కూడా ఎడమ వైపు ఈడా నాడి చంద్రుడితో ముడిపడి ఉంటుంది. మనస్సు, మనకి ఏమైనా మనసు అలజడిగా ఉన్నా, లేకపోతే ఏదైనా గతకు సంబంధించిన ఎమోషన్స్ బయటకు వచ్చినా కూడా ఈ ఈడా నాడి నుండి మనకి చైతన్యం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు రైట్ సైడ్ పింగళ, ఇది సూర్యుడితో అనుసంధానం చెందిన నాడి. దీనిలో క్రియాశక్తి మాత్రం ఉంటుంది. ఈ క్రియాశక్తి అంటే మీరు బయట చేసుకోబోయే యాక్టివిటీస్, అంటే అంతరంగా కాకుండా బయట. ఇప్పుడు మీరు ఏమైనా సాధించుకోవాలన్నా,
బయట పనులు చేసుకోవాలన్నా, మీ ఉద్యోగం చేయాలన్నా, మీరు ఏదైనా ఒక పని ఫినిష్ చేయాలన్నా కూడా మీకు ఒక శక్తి కావాలి. అది సూర్యుడి నుంచి వచ్చే శక్తి. ఇది మీ రైట్ నాడి. లెఫ్ట్ నాడి ఏంటంటే అంతరంగం, మీ మనస్సు. ఈ బాహ్య జీవితంలో జరిగేవన్నీ కూడా మీ సూర్యనాడి, పింగళ నాడి. ఇది సూర్యుడితో అనుసంధానంతో. అయితే మన లోపల ఉన్న ఈ శక్తి, జీవశక్తి ఈ రెండు నాడుల మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది. ఓకే, ఈ ప్రతి మానవుడిలో కూడా సహజంగా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఈ నాడీ ప్రవాహాల మధ్యలో నుంచి ఎనర్జీ వెళ్ళడము. ఓకే, ఈ రెండు కాకుండా ఒక గుప్తమైన నాడి, చాలా ముఖ్యమైన నాడి ఉంటుంది. దాని పేరు సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది. వెన్ను కింద నుంచి మన మెదడు వరకు అటాచ్మెంట్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి అనుకూలమైన స్థితి, మనస్సు పని చేయని స్థితి, ఎటువంటి ఆందోళన, గతం గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ భయం కానీ ఆందోళన కానీ ఏమీ లేకుండా మీరు ప్రశాంత చిత్తంగా ఉన్నప్పుడు ఈ సుషుమ్నా నాడి గుండా మన చైతన్యం అనేది ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. దాని ప్రయాణంలో చాలా అడ్డంకులు ఉంటాయి. దాని గమనంలో, ఈ శక్తి గమనంలో సుషుమ్నా నుంచి ప్రవహిస్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు, కొన్ని డైవర్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మన మనస్సు చేసే భ్రమల వల్లనే, మనకి ఉన్న ఆలోచన, మనకి ఉన్న మూఢనమ్మకాలు, లేకపోతే మన మైండ్లో రిజిస్టర్ అయిపోయిన కొన్ని భయాలు, ఇవన్నీ కూడా వాసనల రూపంలో, సంస్కారాల రూపంలో ఉంటాయి. దీన్ని మెదడుతో సంబంధించిన ఈ కాన్సెప్ట్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. నేను గతంలో కూడా మీకు చెప్పాను. న్యూరోప్లాస్టిసిటీ అంటే కొన్ని ఏళ్ల తరబడి ఒకటే పనులు, ఒక సిచ్యువేషన్లో మనం ఒకటే విధంగా భయపడము, ఒకటే విధంగా మనము భయభ్రాంతులు అయిపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఒక వాసన, ఒక మెకానిజం, ఒక రిపిటీషన్, ఇది న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇలాంటి గతానికి సంబంధించిన న్యూరోప్లాస్టిసిటీ వల్ల, వాసనల వల్ల మెదడు, మైండ్ మనకి సుషుమ్నాలోకి వెళ్లకుండా చేస్తుంది. మనుషులు ఎంత జపాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఏ ప్రాసెస్ చేసినా కూడా నాకు సుషుమ్నా నుంచి ప్రవాహం జరగడం లేదు. శరీరంలో శక్తి ఖచ్చితంగా జరగదు మాస్టర్స్. ఎందుకంటే మైండ్ని మనము పీస్ఫుల్గా, ఒక పీస్ఫుల్ సిచ్యువేషన్కి తీసుకొస్తే తప్ప ఈ సుషుమ్నాలో ట్రావెలింగ్ అనేది ఈజీ అవ్వదు. అక్కడే గురువు కావాల్సి వస్తుంది. సో గురువు ఎక్కడ కావాల్సి వస్తుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనకి గురువు కావాలి, బాహ్య గురువు. ఎవరైతే బయట నుండి మన మనసులో ఉన్న ఈ గతంకి సంబంధించిన భయము, ఆందోళన, మూఢనమ్మకాలు, మనపైన తక్కువగా ఉంచుకున్న లో ఎస్టీమ్ సంబంధించిన నమ్మకాలు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఏమవుతాయంటే మనకి ఆ పీస్ లేకుండా చేస్తాయి అన్నమాట. పీస్ఫుల్గా వర్తమానంలో జీవించలేకుండా చేస్తాయి. సో నేను వర్తమానంలో జీవించాలంటే ఎవరు ఆగాలి ఇక్కడ? ఒక బాహ్య గురువు ఎప్పుడైతే తన ప్రెజెన్స్ వల్ల, తన మాటల వల్ల,
తన చూపు వల్ల, తను ప్రసరింపజేసే ఒక శక్తి వల్ల మీ మెదడులో, మీ మనసులో ఉన్న నాటుకుపోయిన గతానికి సంబంధించి మీ పట్ల, ఇతరుల పట్ల, అన్నిటి పట్ల ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటేసారి పటాపంచలైపోతాయి. షాక్కి గురవుతుంది మెదడు. అతడే గురువు. అతడే గురువు. అంటే ఆ గురువు ఏం చేస్తాడంటే ఓన్లీ ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాడు. క్యాటలిస్ట్ అంటే తెలుసు కదా మాస్టర్స్, ఏదైనా ఒక ప్రక్రియ జరగాల్సిన దానికన్నా ఆ మూడో రసం పడగానే దాని వేగవంతంగా ఆ ప్రక్రియ ఫినిష్ అవుతుంది, సక్సెస్ అవుతుంది ఎక్స్పెరిమెంట్, ఒక క్యాటలిస్ట్ ఉండడం వల్ల. సో ఆ గురువు అనే బాహ్య వ్యక్తి మీ లోపల ఉన్న, మీ మెదడులో ఉన్న, మీ మనస్సులో ఉన్న ఈ న్యూరోప్లాస్టిసిటీని పటాపంచలు చేసి సుషుమ్నా గుండా మీ శక్తి ప్రవాహాన్ని ఎటువంటి అడ్డు లేకుండా గమ్యానికి చేర్చగలిగిన వ్యక్తి ఇతనే గురువు అంటే. అయితే గురువుకి నేను ఎలా గుర్తుపెట్టాలి? పుట్టగానే మనకి కనిపించిన ఫస్ట్ గురువు అమ్మ, నాన్న, తల్లిదండ్రులు, వారిని తలుచుకోండి. రెండవది, మనకి చదువు చెప్పి సరైన మార్గంలో నడిపిన గురువులు, వాళ్ళు కూడా మన గురువులు, వాళ్ళకు ఒకసారి మీరు తలుచుకోవాలి. తరువాత ఆత్మ విద్య గురించి, నువ్వు పడిన ప్రతి దెబ్బ కింద, నువ్వు ఒక ఫెయిలియర్ అయినప్పుడు నేను చూసి నవ్విన వాళ్ళు, నేను అవమానించి ఇంకా నీ నుంచి ఇంకా ఎక్కువ అవుట్పుట్ తెప్పించిన ప్రతి శత్రువు కూడా నీ గురువే. అసలు చెప్పాలంటే మన వెల్విషర్ లాగా మనల్ని తీసుకుని చేపట్టుకుని నడిపే గురువు కన్నా వీరు చాలా ముఖ్యమైన గురువులు. వారు లేకపోతే, ఆ రోజు వాళ్ళు అలా నవ్వకపోతే, ఆ రోజు ఆ క్షణము అలా అవమానించకపోతే మిమ్మల్ని, మీరు ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అవ్వలేరు. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పండి మీ శత్రువులకి, ఆ రూపంలో ఉన్న మీ గురువులకి, మీ స్పౌజ్ రూపంలో ఉన్న గురువు, మీ స్నేహితుల రూపంలో ఉన్న గురువు, వీరందరిలో వేరే 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 ముఖాలతోని, వేరే వేరే బాడీస్తో మీకు పాఠాన్ని నేర్పించడానికే వచ్చిన గురువుకి, గురుతత్వాన్ని తలుచుకొని కృతజ్ఞతలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. బాహ్యంగా చేసేది కాదు, అంతరంగ గురువుని, మీ బాహ్య గురువు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మీ ఆత్మ వైపు, ఆత్మ చైతన్యం వైపు ప్రయాణాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసి, మీ నాడుల మధ్యలో ఎక్కడైతే ఆగిపోయిన బ్లాక్స్ ఉంటాయో వాటిని కరిగిస్తూ కరిగిస్తూ పటాపంచలు చేస్తూ, ఎన్నో సంవత్సరాల నుంచి తెచ్చుకున్న భయాలు, బాధలు, భ్రాంతులు, ఈ నమ్మకాలు, ఇవన్నీ కూడా ఒక్క గురువు ప్రెజెన్స్తో, ఒక మనిషి మాటల ద్వారా, ఒక చూపు ద్వారా, శక్తి ప్రవాహం ద్వారా మీకు మీ పూర్ణత్వాన్ని తీసుకొని వచ్చేవాడే గురువు. ఇది అత్యున్నతమైన గురువు అన్నమాట. ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్ మాస్టర్స్, ఎవరు తక్కువ కాదు. కానీ ఇది ఆత్మ అంటే మన పూర్ణమైన రూపం తీసుకోవాలి. ఇప్పటి వరకు నేనంటే ఏంటి? నా గతమా? నేను చదువుకున్న చదువా? నాకున్న ఇంటి పేరా? లేకపోతే నాకున్న బ్యాంక్ బ్యాలెన్సా? నాకున్న చదువా? ఇలాంటి నేను నుంచి అసలైన నేను, అసలైన పరిపూర్ణమైన నేను, పూర్ణత్వంలోకి వెళ్ళబోయిన నేనుని నన్ను నాకు పరిచయం చేసేవాడు గురువు. అయితే నా లోపల గురువు ఎక్కడ ఉంటాడు? ఏ క్షణమైతే మీ లోపల ఈ కాన్షియస్
మీ సుషుమ్నా నుంచి పైకి మీ స్పైన్ గుండా ఎప్పుడైతే పైకి చేరుకుంటుందో, పీనియల్ గ్లాండ్ వరకు చేరుకుంటుందో ఆ క్షణము మీ లోపలంతా కూడా ఈ ఆది గురువు యాక్టివేట్ అవుతాడు. మీ ఆది గురువు, దీన్నే మూల చైతన్యాన్ని, అదే మూలమైన గురువు, మీ లోపల ఉన్న గురువు ఆది గురువు. సో ఈ ఆది గురువు ఏం చేస్తాడంటే ఈ సుషుమ్నా నాడిలో మీరు చేసిన ప్రవాహం, మీరు చేసిన ప్రయాణంలో మీ వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ సుషుమ్నా నాడి యాక్టివేషన్ అన్నా కూడా, ఈ వేగస్ నర్వ్ యాక్టివేషన్ అన్నా కూడా ఒకటే. సో ఇది గురువుకున్న ప్రాముఖ్యత. మీ లోపల ఉన్న ఆది చైతన్యం, ఆది గురువుని, మిమ్మల్ని మీకు పరిచయం చేసేవాడే మీకు గురువు. అయితే మనకి ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణిమ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఖగోళంగా అంటే న్యాచురల్గా మనకి భూమి, ప్లానెట్స్, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా మన కోసం పనిచేస్తున్నట్టు ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్పి 2 ఋతువులుగా డివైడ్ అయి ఉంటాయి. అంటే సూర్య భగవానుడు జనవరి నుంచి జూలై వరకు ఒక పయనంలో ఉంటాడు, ఉత్తరాయణం అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా పగలు పెద్దగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. సెరిటోనిన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం చేయాల్సిన పనులు గుర్తొస్తూ ఉంటాయి. మనం చేసే చైతన్యం అంటే మనకున్న శక్తి మొత్తం కూడా బయట చేసే పనులపైన ఖర్చు అవుతుంది. క్రియాశక్తి న్యాచురల్గా అప్పుడు దీన్ని ఈ పింగళ నాడి అనుకోవచ్చు. పింగళ నాడి ఎలా అయితే మనకి క్రియా పైన ఉంటుందో అలా ఈ సూర్య గమనం ఈ 6 నెలలు జనవరి నుంచి జూలై వరకు మనకి ఎండాకాలం ఉంటుంది, వేడిగా ఉంటుంది. సో మనకి న్యాచురల్గానే బయటకు ఉంటుంది, చూపంతా బయట పనులు చేయాలని. అదే జూలై 16 నుంచి మళ్ళీ జనవరి వరకు ఇప్పుడు మనం ఉంటున్న షిఫ్ట్ కాలంలో జరిగే సూర్య గమనమే దక్షిణాయనం. ఇది సాధకులకి అత్యున్నతమైన కాలం. ఎందుకంటే పూర్వకాలంలో గురుకులాలలో కానీ గురువులు వారి శిష్యులని వారి దగ్గరకు తెచ్చి ఒక గురు ఉపదేశం, ఒక ఇనిషియేషన్ చేయడానికి సరైన టైం ఎంచుకునేవారు. అది ఈ రోజు నుంచి మొదలుకొనే. ఎందుకంటే ఆషాఢంలో వచ్చే పౌర్ణిమ నీ గురు పౌర్ణిమ ఎందుకన్నారంటే ఈ రోజు నుంచి మనకి ఈ ఉత్తరాయణం అంటే రాత్రులు పెరుగుతూ ఉంటాయి, లెంత్ ఆఫ్ ద నైట్ లెంత్ పెరుగుతుంది. డే తగ్గిపోతుంది, నైట్ పెరుగుతుంది. పీనియల్ గ్లాండ్ కావాల్సిన మెలటోనిన్, డోపమిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ రసాలు అంటే జనరల్ మానవుడు అంటే ఈ సాధనలు అవి లేని మానవుడు ఏం చేస్తాడు? నిద్రపోవడానికి ట్రై చేస్తాడు, మంచి నిద్ర పడుతుంది. అది దేనికి కావాలంటే మీ లోపల ఉన్న స్పృహని యాక్టివేట్ చేసుకోవడానికి, మీరు చేస్తున్న సాధన లోతులకు వెళ్ళడానికి, మీ థర్డ్ ఐ, మీ ఆజ్ఞాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి సరైన కాలం ఇది. ఏ గొప్ప యోగులు కూడా ఈరోజు నైట్ నిద్రకి చోటివ్వరు. చక్కగా నైట్ మొత్తం కూడా చక్కగా ధ్యానం చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత డిజిటల్ డిటాక్స్కి ట్రై చేయండి. డోంట్ వాచ్ ఎనీ రీల్స్ ఆర్ ఎనీథింగ్. ఈ సెషన్ అయిపోయాక రీల్స్ చూడకండి, ఏమి చేయకండి. మాట్లాడడం తగ్గించండి, మౌనంగా ఎంతసేపు మీరు ధ్యానం చేయగలిగితే అంతసేపు ధ్యానం చేయండి. సో ఈ 6 నెలలు మన జీవితంలో మనకి ప్రకృతి తనే స్వయంగా మనకిస్తున్న అవకాశం ఏంటి? ఇప్పటి వరకు బయట పనులు అయిపోయినాయి, అంతర్ముఖం అయిపో. ఇచ్ఛాశక్తిని యాక్టివేట్ చెయ్యి. ఈరోజు బలంగా నీకు ఏమి కావాలో ఆ సంకల్పాన్ని హృదయం పైన చేపెట్టి మీ ఇచ్ఛతో ఆ శక్తినివ్వాలి. ఏదైతే పెండింగ్ యాక్టివిటీ ఉండిపోయిందో దాని గురించి ఒక్కసారి మీ హృదయం పైన చేపెట్టుకుని అందరు చక్కగా కళ్ళు మూసుకోండి.
ఇన్హేల్, చంద్రుడు, ఒకవేళ చంద్రుడు కనుక మీకు దగ్గరగా ఉంటే ఆయన కిరణాలు మీ పైన పడేలా కూర్చొని ఇన్వైట్ చేసుకోండి. మీ స్పైన్ కింద నుండి శక్తి పైకి ప్రవహిస్తుంది. ఎక్సేల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని అడ్డుపడే, మీ చైతన్యాన్ని, మీ ప్రయాణాన్ని అడ్డుపడే శక్తులన్నిటినీ కూడా విడుదల చేయాలి ఎక్సేల్ అప్పుడు. మీలో ఇప్పుడు ఇచ్ఛాశక్తిని యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఒక 10 నిమిషాలు ఇలానే ఉండండి మాస్టర్స్. ఇలాంటి స్థితిలో మీరు ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేయండి. తర్వాత ఎవరితో ఏం మాట్లాడద్దు. తప్పకుండా మీలో జరిగిన ఈ శక్తి ప్రవాహాన్ని, మీ జీవితంలో రాబోయే గెలుపు కోసం మీరు సిద్ధంగా ఉన్నానని చక్కగా కామెంట్ రూపంలో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. మీ జీవితంలో ఉన్న బాహ్య గురువుకి అంతర్గతంగా మనకి కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉన్న గురువులందరికీ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళందరినీ కూడా థ్యాంక్స్ చెప్తూ, సర్వ రక్షణ చేస్తూ, అన్ని కాలాల్లో కూడా వాళ్ళు మనకి రక్షణ కల్పిస్తున్న గురువులు, తప్పటడుగులు వేయకుండా మనల్ని అలా చేత్తో పట్టుకొని నడిపిస్తున్న గురువులందరికీ కూడా వేల అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ స్థితిని ఇలానే మెయింటైన్ చేయండి. సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఓం శ్రీ మాతృ నమః. నమస్తే.